మనము 4th చాప్టర్ అయిన హీట్ గురించి నేర్చుకుందాము. సో, ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో, ఈ ఆబ్జెక్ట్‌ని మనం ఎప్పుడైతే టచ్ చేస్తామో అప్పుడు మనకి హాట్‌గానైనా అనిపిస్తది. లేకపోతే కోల్డ్‌గానైనా అనిపిస్తది కదా! టెంపరేచర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హాట్‌నెస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత హాట్‌గా ఉంది అని మనం ఎలా మెజర్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టెంపరేచర్. ఓకే. సో, ఈ టెంపరేచర్ మెజర్ చేయడానికి మనం యూజ్ చేసే డివైస్‌ని ఏమంటాము? థర్మామీటర్ అని అంటాము. మనము ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ వన్ ఈస్ క్లినికల్ థర్మామీటర్. ఇది మనము హాస్పిటల్స్‌లలో యూజ్ చేస్తూ ఉంటాము. మన బాడీ టెంపరేచర్ తెలుసుకోవడానికి. ఓకేనా? సో, ఈ క్లినికల్ థర్మామీటర్ అనేది ఎంత టెంపరేచర్‌ని మెజర్ చేయగలుగుతదంటే 32 డిగ్రీస్ సెల్సియస్ నుంచి 42 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఈ క్లినికల్ థర్మామీటర్ టెంపరేచర్‌ని మెజర్ చేయగలుగుతది. ఓకే. నార్మల్‌గా మన హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఎంత అంటే 37 డిగ్రీస్ సెల్సియస్. ఓకే. సో, ఎప్పుడు గాని హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఈ రేంజ్‌లోనే ఉంటది. అందుకే మనము క్లినికల్ థర్మామీటర్స్‌ని ఇంత రేంజ్‌లోనే తయారు చేస్తాము. ఓకే. క్లినికల్ థర్మామీటర్‌లో మనము ఒక కింక్ అనేది చూస్తాము. ఈ కింక్ అనేది క్లినికల్ థర్మామీటర్స్‌లో ఎందుకు ఉంటదంటే మెర్క్యూరీ లెవెల్ అనేది కిందికి పడిపోకుండా ఉండడానికి ఈ థర్మామీటర్స్‌లో మనము కింక్‌ని పెడతాము. ఓకేనా? నెక్స్ట్ మనము లాబొరేటరీ థర్మామీటర్ గురించి నేర్చుకుందాము. ఈ లాబొరేటరీ థర్మామీటర్ అనేది మనము బాడీ టెంపరేచర్ కాకుండా ఇంకా వేరే పర్పసెస్ ఉంటాయి కదా! వాటి కోసం యూజ్ చేస్తాము. ఈ లాబొరేటరీ థర్మామీటర్ రేంజ్ ఎంత అంటే 10 డిగ్రీస్ సెల్సియస్ టు 110 డిగ్రీస్ సెల్సియస్. ఓకే. ఈ టెంపరేచర్‌ని ఈ లాబొరేటరీ థర్మామీటర్ అనేది మెజర్ చేస్తది. ఓకేనా? నెక్స్ట్ మనము మాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్ గురించి నేర్చుకుందాం. ఈ మాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్ అనేది ఒక ప్లేస్‌లోని మాక్సిమం టెంపరేచర్స్‌ని అండ్ మినిమం టెంపరేచర్స్‌ని మెజర్ చేస్తది. ఓకేనా? నెక్స్ట్ డిజిటల్ థర్మామీటర్ గురించి నేర్చుకుందాం. డిజిటల్ థర్మామీటర్‌ని మనము మెర్క్యూరీ యూజ్ చేయకుండానే తయారు చేస్తాము. ఓకే. అర్థమైందా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్ గురించి? సో, హీట్ అనేది ఎప్పుడు కానీ హై టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి లో టెంపరేచర్ ఉన్న బాడీ సైడ్ ఫ్లో అవుతూ ఉంటది. నెక్స్ట్ సో, ఈ హీట్ అనేది 3 వేస్‌లో ఫ్లో అవుతది. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్‌కి. ఓకే. అదేంటంటే కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. ఫస్ట్ మనము కండక్షన్ గురించి నేర్చుకుందాం. సో, సాలిడ్స్ త్రూ హీట్ అనేది ఫ్లో అవుతది కదా! సో, అది ఎలా ఫ్లో అవుతదంటే త్రూ కండక్షన్ ప్రాసెస్. ఓకేనా? నెక్స్ట్ కన్వెక్షన్. ఈ కన్వెక్షన్ ప్రాసెస్ అనేది లిక్విడ్స్ అండ్ గ్యాసెస్‌లలో చూస్తాము. సో, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అనేవి వాటి త్రూ హీట్‌ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాయంటే బై కన్వెక్షన్ ప్రాసెస్. ఓకేనా? సో, ఎలా అంటే స్టవ్ తీసుకొని ఒక పాట్‌లో వాటర్‌ని వేడి చేస్తున్నాం అనుకోండి. ఇలా వేడి చేస్తున్నప్పుడు బాటమ్‌లో ఉన్న వాటర్ ఫస్ట్ వేడవుతాయి. సో, అలా వేడైన వాటర్ పైకొచ్చేస్తాయి. దాని తర్వాత సైడ్స్ నుంచి కోల్డ్ వాటర్ అనేది కిందికెళ్ళి అది కూడా వేడవుతాయి. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతది. ఓకే. సో, ఈ ప్రాసెస్‌ని మనం ఏమంటాం? కన్వెక్షన్ అని అంటాము. ఇప్పుడు మనము సీ బ్రీజ్ అండ్ ల్యాండ్ బ్రీజ్ గురించి చూద్దాము. ఓకే. డే టైమ్‌లో సన్ లైట్ వల్ల ల్యాండ్ అనేది తొందరగా వేడవుతది. వాటర్ అనేది కొంచెం స్లోగా వేడవుతది. ఓకే. సో, ఇలా ల్యాండ్ అనేది తొందరగా వేడెక్కడం ద్వారా ల్యాండ్ పైన ఉన్న ఎయిర్ ఉంటది కదా! సో, ఈ ఎయిర్ కూడా తొందరగా వేడవుతది. సో, ఇలా ఎయిర్ అనేది వేడవ్వడం వల్ల కన్వెక్షన్ ప్రాసెస్ తోటి ఈ ఎయిర్ అనేది కోల్డ్ ఎయిర్ సైడ్ మూవ్ అయిపోతది. సో, కోల్డ్ ఎయిర్ సైడ్ మూవ్ అయిపోయినప్పుడు ఈ హాట్ ఎయిర్ ప్లేస్‌లోకి మళ్ళీ కోల్డ్ ఎయిర్ వచ్చి రీప్లేస్ అవుతది. ఓకే. సో, ఈ విధంగా ఈ కోల్డ్ ఎయిర్ అనేది ఎక్కడుంటదంటే సీస్ దగ్గర ఉంటది. సో, ఈ సీస్ దగ్గర నుంచి కోల్డ్ ఎయిర్ అనేది ల్యాండ్ సైడ్ వస్తుంది. అండ్ ల్యాండ్ దగ్గర హాట్ ఎయిర్ అనేది సీ సైడ్ మూవ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే సీ బ్రీజ్ అని అంటాము. ఓకే. నెక్స్ట్ ల్యాండ్ బ్రీజ్. సో, ఈ ల్యాండ్ బ్రీజ్ అనేది నైట్ టైమ్ అవుతది. ఓకే. నైట్ టైమ్‌లో సన్‌లైట్ ఉండదు కదా! సో, సన్‌లైట్ లేనప్పుడు ల్యాండ్ అనేది నైట్ టైమ్ లైట్ ఉండదు కాబట్టి ల్యాండ్ అనేది తొందరగా కూల్ అవుతది వాటర్ తోటి కంపేర్ చేస్తే. సో, ఇక్కడ వాటర్ దగ్గర టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ వాటర్ దగ్గర ఉన్న ఎయిర్ అనేది ఎక్కువగా వేడెక్కుతది. ఓకే. సో, ఇలా ఎయిర్ అనేది ఎప్పుడైతే వేడెక్కుతదో అప్పుడు ఆ ఎయిర్ అనేది ల్యాండ్ సైడ్ మూవ్ అవుతది. ఓకే. సో, ఈ ప్లేస్‌ని రికవర్ చేయడానికి ల్యాండ్ సైడ్ ఉన్న కోల్డ్
ఎయిర్ అనేది వాటర్ సైడ్ మూవ్ అవుతూ ఉంటది. ఓకే. సో, ఈ విధంగా కోల్డ్ ఎయిర్ అనేది ల్యాండ్ నుంచి సీ సైడ్ మూవ్ అవుతది. దీన్నే మనం ఏమంటామంటే ల్యాండ్ బ్రీజ్ అని అంటాము. అర్థమైందా? సీ బ్రీజ్ అండ్ ల్యాండ్ బ్రీజ్ గురించి. నెక్స్ట్ మనము రేడియేషన్ గురించి నేర్చుకుందాం. ఈ రేడియేషన్ ప్రాసెస్‌లో హీట్ అనేది ఫ్లో అవుతూ ఉంటది కదా! సో, ఈ హీట్ ఫ్లోకి అసలు మీడియం అనేది అవసరం లేదు. సో, మీడియం లేకుండానే హీట్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతది. ఓకే. ఏవైతే మెటీరియల్స్ త్రూ హీట్ అనేది పాస్ అవుతదో ఈజీగా ఆ మెటీరియల్స్‌ని మనం ఏమంటాం కండక్టర్స్ అని అంటాము. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కండక్టర్స్‌కి ఐరన్, స్టీల్, అల్యూమినియం ఇవన్నీ కూడా కండక్టర్స్‌కి ఎగ్జాంపుల్. ఓకే. నెక్స్ట్ మనము ఇన్సులేటర్స్ గురించి నేర్చుకుందాం. ఈ ఇన్సులేటర్స్ అనేవి ఏవైతే మెటీరియల్స్ త్రూ హీట్ అనేది ఈజీగా పాస్ అవ్వదో అలాంటి మెటీరియల్స్‌ని మనం ఏమంటాం ఇన్సులేటర్స్ అని అంటాము. ఇన్సులేటర్స్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే వుడ్ అండ్ ప్లాస్టిక్. ఇవి 2 కూడా ఇన్సులేటర్స్‌కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ డార్క్ కలర్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా! ఈ డార్క్ కలర్డ్ ఆబ్జెక్ట్ హీట్స్‌ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి కంపేర్ టు లైట్ కలర్డ్ ఆబ్జెక్ట్స్. అందుకే మనము వింటర్‌లో డార్క్ కలర్ క్లోత్స్ ఏసుకున్నప్పుడు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాము. సమ్మర్‌లో లైట్ కలర్డ్ క్లోత్స్ ఏసుకున్నప్పుడు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాము. వులెన్ క్లోత్స్ అనేవి మనకి వింటర్‌లో వార్మ్‌గా ఉంచుతాయి. ఎందుకంటే ఈ వులెన్ క్లోత్స్ అనేవి ఎయిర్‌ని ట్రాప్ చేస్తాయి. ఈ ఎయిర్ అనేది పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ కదా! అది సో, హీట్‌ని ట్రాన్స్‌ఫర్ అవ్వనివ్వవు. అందుకే మనం వింటర్స్‌లో వులెన్ క్లోత్స్‌ని వేసుకుంటూ ఉంటాము. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ మనము ఫిఫ్త్ చాప్టర్ అయిన యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ గురించి నేర్చుకుందాము. ఓకే. సో, ఏవైతే సబ్స్టెన్స్ పుల్లగా ఉంటాయో అంటే సోర్‌గా ఉంటాయో అలాంటి సబ్స్టెన్సెస్‌ని మనం ఏమంటాం యాసిడ్స్ అని అంటాము. ఏవైతే సబ్స్టెన్సెస్ టేస్ట్ చేసినప్పుడు చేదుగా ఉంటాయి అండ్ వాటిని టచ్ చేసినప్పుడు ఉప్పిగా అనిపిస్తాయి. సో, అలాంటి సబ్స్టెన్సెస్‌ని మనం ఏమంటాం బేసెస్ అని అంటాము. యాసిడ్ అనే వర్డ్ ఎలా వచ్చిందంటే అసర్ అనే వర్డ్ నుంచి వచ్చింది. అసర్ అంటే లాటిన్ లాంగ్వేజ్‌లో సోర్ అని అర్థం. నెక్స్ట్ మనము ఇండికేటర్స్ గురించి నేర్చుకుందాం. సో, కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఆ సబ్స్టెన్సెస్‌ని యూజ్ చేసి మనకిచ్చిన శాంపుల్ అనేది యాసిడికా, బేసికా అనేది మనం చెప్పగలుగుతాం. అలాంటి సబ్స్టెన్సెస్‌ని మనం ఏమంటాం ఇండికేటర్స్ అని అంటాము. ఇండికేటర్స్‌కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి టర్మరిక్, లిట్మస్, చైనా రోజ్ పెటల్స్ ఇవన్నీ కూడా ఇండికేటర్స్‌కి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ న్యాచురల్ ఇండికేటర్స్. ఓకేనా? ఫస్ట్ మనము లిట్మస్ న్యాచురల్ ఇండికేటర్ గురించి నేర్చుకుందాం. లిట్మస్ అనేది ఒక న్యాచురల్ డై. ఓకే. సో, ఈ లిట్మస్‌ని లైకెన్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. లైకెన్స్ గురించి మనం నేర్చుకున్నాము ఆల్రెడీ. ఆల్గే అండ్ ఫంగీ సింబయోటిక్ అసోసియేషన్‌లో ఉంటే దాన్ని మనం ఏమంటాం లైకెన్ అని అంటాము. లిట్మస్ అనేది మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ ఇండికేటర్. ఈ లిట్మస్ అనేది మావే పర్పుల్ కలర్‌లో ఉంటది. అండ్ ఈ లిట్మస్‌ని మనం ఎప్పుడైతే అసిడిక్ సొల్యూషన్స్‌లో యాడ్ చేస్తామో అప్పుడు అది రెడ్ కలర్‌లో ఉంటది. అండ్ లిట్మస్‌ని మనం ఎప్పుడైతే బేసిక్ సొల్యూషన్స్‌లో యాడ్ చేస్తామో అప్పుడు అది బ్లూ కలర్‌లో ఉంటది. ఓకే. సో, లిట్మస్ అనేది జనరల్‌గా లిట్మస్ పేపర్స్ రూపంలో ఉంటది. ఈ లిట్మస్ పేపర్ అనేది రెడ్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్ రూపంలో ఉంటది. ఎప్పుడైతే మనము రెడ్ లిట్మస్ పేపర్‌ని యాసిడిక్ సొల్యూషన్‌లో పెడతామో అప్పుడు అక్కడ కలర్ చేంజ్ అనేది ఏం ఉండదు. ఓకే. ఎప్పుడైతే ఈ రెడ్ లిట్మస్ పేపర్‌ని మనము బేసిక్ సొల్యూషన్‌లో పెడతామో అప్పుడు ఈ రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్‌లోకి చేంజ్ అవుతది. ఓకేనా? అండ్ బ్లూ లిట్మస్ పేపర్‌ని మనము అసిడిక్ సొల్యూషన్‌లో పెట్టినప్పుడు అది రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతది. ఈ బ్లూ లిట్మస్ పేపర్‌ని మనం ఎప్పుడైతే బేసిక్ సొల్యూషన్‌లో పెడతామో ఇక్కడ అసలు చేంజ్ అనేది ఏం జరగదు. ఓకే. అర్థమైంది కదా! రెడ్ లిట్మస్ పేపర్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్ అసిడిక్ అండ్ బేసిక్ సొల్యూషన్స్‌లో కలర్‌ని ఎలా చేంజ్ చేస్తున్నాయో. సో, ఏవైతే సొల్యూషన్స్‌లో రెడ్ లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్ 2 కూడా కలర్ చేంజ్ చూపించవు. అలాంటి సొల్యూషన్స్‌ని మనం ఏమంటామంటే న్యూట్రల్ సొల్యూషన్స్ అని అంటాము. ఈ సబ్స్టెన్స్ అనేది నీదర్ అసిడిక్ నార్ బేసిక్. అంటే అవి యాసిడ్ కాదు, అట్లాంటి బేసిక్ సొల్యూషన్స్ కూడా కావు. నెక్స్ట్ మనము టర్మరిక్ యాజ్ ఎ న్యాచురల్ ఇండికేటర్ గురించి నేర్చుకుందాం. సో, టర్మరిక్ అంటే పసుపు. సో, పసుపుని ఎప్పుడైతే మనం యాసిడిక్ సొల్యూషన్‌లో వేస్తామో అక్కడ చేంజ్ అనేది ఏం జరగదు. పసుపుని బేసిక్ సొల్యూషన్‌లో వేస్తామో అప్పుడు టర్మరిక్ అనేది రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతది. మనము క్లాత్స్ వాష్ చేసేటప్పుడు పసుపు మరకల మీద సోప్‌ని పెట్టగానే ఆ పసుపు మరక రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతది కదా! ఇలా గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుంటది. నెక్స్ట్ చైనా రోజ్. చైనా రోజ్ అనేది కూడా ఒక న్యాచురల్ ఇండికేటర్. చైనా రోజ్ పెటల్స్‌ని వార్మ్ వాటర్‌లో వేసినప్పుడు అప్పుడు వాటర్ అనేది లైట్ పింక్ సొల్యూషన్‌లోకి టర్న్ అవుతది. ఈ లైట్ పింక్ సొల్యూషన్‌ని ఎప్పుడైతే అసిడిక్ సొల్యూషన్‌లో వేస్తామో అప్పుడు ఆ సొల్యూషన్ అనేది డార్క్ పింక్ కలర్‌లోకి చేంజ్ అవుతది. అండ్ ఈ చైనా రోజ్ ఇండికేటర్‌ని ఎప్పుడైతే మనం
బేసిక్ సొల్యూషన్స్లోకి వేస్తామో అప్పుడు అది గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఈ విధంగా మనము ఇండికేటర్స్ని యూజ్ చేసి అసిడిక్ సొల్యూషనా బేసిక్ సొల్యూషనా అనేది చెప్తాము. ఓకే, నెక్స్ట్ మనము యాసిడ్ రెయిన్స్ గురించి నేర్చుకుందాము. రెయిన్ వాటర్లో ఎప్పుడైతే యాసిడ్ క్వాంటిటీ అనేది ఎక్సెస్గా ఉంటుందో అలాంటి రెయిన్స్ని మనం ఏమంటాం? యాసిడ్ రెయిన్స్ అని అంటాము. మన అట్మాస్ఫియర్లో పొల్యూషన్ వల్ల కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. వర్షం పడ్డప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్న ఈ గ్యాసెస్ అనేవి రెయిన్ వాటర్ తోటి రియాక్ట్ అయిపోయి సల్ఫర్ డైఆక్సైడ్ నుంచి ఏమో మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు కార్బోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ నుంచి నైట్రిక్ యాసిడ్ అని యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా యాసిడ్స్ అనేవి రెయిన్ వాటర్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఆ రెయిన్ని మనం ఏమంటామంటే యాసిడ్ రెయిన్ అని అంటాము. ఈ యాసిడ్ రెయిన్స్ వల్ల హిస్టారికల్ మాన్యుమెంట్స్కి కానీ ప్లాంట్స్కి, యానిమల్స్కి, బిల్డింగ్స్కి అన్నిటికీ హార్మ్ని కలిగిస్తాయి. ఓకే, మన బాడీలో కూడా యాసిడ్స్ అనేవి ఉంటాయి. లైక్ డిఎన్ఏ, ప్రోటీన్, ఇంకా ఫ్యాట్స్, ఇవన్నిట్లో కూడా యాసిడ్స్ అనేవి ఉంటాయి. యాసిడ్స్ అండ్ బేసెస్ అనేవి ఎక్స్ప్లోసివ్ ఇన్ నేచర్. అవి మన స్కిన్ని ఇంకా మన బాడీని హార్మ్ చేస్తాయి. నెక్స్ట్ మనము న్యూట్రలైజేషన్ రియాక్షన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే యాసిడ్ అనేది బేస్ తోటి రియాక్ట్ అవుతుందో ఆ రియాక్షన్ని మనం ఏమంటాం? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాము. సో ఈ న్యూట్రలైజేషన్ జరగడం వల్ల మనకి సాల్ట్ అండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, న్యూట్రలైజేషన్ జరగడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది? సాల్ట్ అండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు హీట్ అనేది కూడా ఎవాల్వ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనము ఫినాప్థలిన్ ఇండికేటర్ గురించి నేర్చుకుందాం. ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది కెమికల్ ఇండికేటర్. ఓకే, అంటే ఇది కెమికల్స్ తోటి తయారు చేస్తారు. ఫినాప్థలిన్ ఇండికేటర్ని మనం ఎప్పుడైతే అసిడిక్ సొల్యూషన్లో వేస్తామో అక్కడ కలర్ అనేది ఏం చేంజ్ అవ్వదు. ఓకే, దెర్ ఇస్ నో చేంజ్. ఎప్పుడైతే ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ని మనం బేసిక్ సొల్యూషన్లో వేస్తామో అప్పుడు ఆ సొల్యూషన్ అనేది పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అర్థమైందా? ఫినాప్థలిన్ ఇండికేటర్ ఎప్పుడైతే అసిడిక్ సొల్యూషన్లో వేస్తామో అక్కడ నో చేంజ్. ఎప్పుడైతే ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ని బేసిక్ సొల్యూషన్లో వేస్తామో అప్పుడు ఆ సొల్యూషన్ అనేది పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఈ బేసిక్ సొల్యూషన్లో మనము స్లోగా అసిడిక్ సొల్యూషన్ని యాడ్ చేసామనుకోండి, స్లోగా ఈ బేసిక్ సొల్యూషన్లోని పింక్ కలర్ అనేది డిసపియర్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలా ఈ బేసిక్ సొల్యూషన్లో ఉన్న పింక్ కలర్ అనేది కంప్లీట్గా డిసపియర్ అయిపోయిన స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో ఉన్న సొల్యూషన్ని మనం ఏమంటామంటే న్యూట్రల్ సొల్యూషన్ అని అంటాము. ఇక్కడ ఒక యాసిడ్ అండ్ బేస్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. HCl అనేది యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్. సో ఈ HCl అండ్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది రియాక్ట్ అయినప్పుడు NaCl అనే సాల్ట్ ఫామ్ అయింది, అంటే సోడియం క్లోరైడ్ అండ్ వాటర్ అనేది ఫామ్ అయింది. ఓకే, దిస్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ని మనం ఎవ్రీడే లైఫ్లో చూడొచ్చు. లైక్ ఇన్ కేస్ ఆఫ్ ఇండైజేషన్, సో మన స్టమక్లో డైజెషన్ కొరకు యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యాసిడ్ అనేది టూ మచ్గా మన స్టమక్లోకి రిలీజ్ అవుతుందో అప్పుడు ఇండైజేషన్ అనేది అవుతుంది. సో ఈ ఇండైజేషన్ని కంట్రోల్ చేయడానికి మనము యాంటాసిడ్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటాము. సో ఈ యాంటాసిడ్ టాబ్లెట్ ఈస్ నథింగ్ బట్ మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియా. సో అంటే బేస్ టాబ్లెట్ని మనం తీసుకోవడం వల్ల మన స్టమక్లో రిలీజ్ అయిన ఎక్సెస్ యాసిడ్ అనేది బేస్ తోటి న్యూట్రలైజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్సెస్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయవచ్చు. చీమ కుట్టినప్పుడు న్యూట్రలైజేషన్ రియాక్షన్ హెల్ప్ తోటి ఎలా ఐచింగ్ని తగ్గించుకోవచ్చో తెలుసుకుందాము. సో ఎప్పుడైతే యాంట్ అనేది కుడుతుందో అప్పుడు ఆ యాంట్ మన బాడీలోకి ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఈ ఫార్మిక్ యాసిడ్ కదా, సో ఈ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి మనము ఆ చీమ కుట్టిన ప్లేస్లో మాయిస్ట్ బేకింగ్ సోడా తోటి కానీ కెలమైన్ సొల్యూషన్ తోటి కానీ రబ్ చేస్తామో ఆ ఏరియాని, ఆ ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఫార్మిక్ యాసిడ్ ఆ బేకింగ్ సోడా ఆ జింక్ కార్బోనేట్ తోటి న్యూట్రలైజ్ అయిపోతుంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది ఆ ఇరిటేషన్ని తగ్గిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సాయిల్ ట్రీట్మెంట్. మనము ఎక్సెసివ్ కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల సాయిల్ అనేది అసిడిక్గా మారుతుంది. టూ మచ్ అసిడిక్గా ఉన్న, టూ
మచ్ బేసిక్గా ఉన్న ప్లాంట్స్ అనేవి ప్రాపర్గా గ్రో అవ్వవు. అసిడిక్గా ఉన్న సాయిల్లో మనం ఏం చేయాలంటే క్విక్ లైమ్ కానీ స్లేక్డ్ లైమ్ని కానీ యాడ్ చేసామనుకోండి, అప్పుడు అది న్యూట్రల్ అవుతుంది. ఓకే, అండ్ ఎప్పుడైతే సాయిల్ అనేది చాలా బేసిక్గా ఉంటుందో ఆ సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ని కలపడం ద్వారా ఈ ఆర్గానిక్ మ్యాటర్ యాసిడ్స్ని రిలీజ్ చేసి సాయిల్ని న్యూట్రలైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టరీ వేస్ట్. సో ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్ట్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఎప్పుడైతే వాటర్ బాడీస్లోకి ఫ్లో అవుతాయో ఆ ఫ్యాక్టరీ వేస్ట్లో ఉన్న యాసిడ్స్ అనేవి వాటర్లో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ఫిషెస్ని చంపేస్తూ ఉంటాయి. సో అందుకే మనం ఫ్యాక్టరీ వేస్ట్ని మనము రివర్స్ ఆర్ కెనల్స్లలోకి పంపించే ముందు దాన్ని న్యూట్రలైజ్ చేయాలి. ఓకే, ఎలా న్యూట్రలైజ్ చేయవచ్చు మనం బై యాడింగ్ బేసిక్ సొల్యూషన్స్. ఓకేనా, దీనితో యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము 6th చాప్టర్ అయిన ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ గురించి నేర్చుకుందాము. ఓకే, సో చేంజెస్ ఆర్ ఆఫ్ 2 kinds. నేచర్లో వచ్చే చేంజెస్ అనేవి 2 kindsలో ఉంటాయి. అవేంటంటే ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్. ఫస్ట్ మనము ఫిజికల్ చేంజెస్ గురించి నేర్చుకుందాము. ఒక సబ్స్టెన్స్లోని ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతే ఆ చేంజ్ని మనం ఏమంటామంటే ఫిజికల్ చేంజ్ అని అంటాము. ఈ ఫిజికల్ చేంజ్ అనేది టెంపరరీ చేంజ్ అండ్ ఈ ఫిజికల్ చేంజెస్ వల్ల మనకి నో న్యూ సబ్స్టెన్స్ విల్ బి ఫార్మ్డ్. ఓకే, అర్థమైందా? ఫిజికల్ చేంజెస్ అనేవి టెంపరరీ చేంజ్ అండ్ ఈ ఫిజికల్ చేంజెస్ వల్ల కొత్త సబ్స్టెన్స్ ఏమీ పుట్టదు. ఓకేనా, సో ఫిజికల్ చేంజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బాయిలింగ్ ఆఫ్ వాటర్, కట్టింగ్ ఏ పేపర్, ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్, ఇవన్నీ కూడా ఫిజికల్ చేంజెస్ యొక్క ఎగ్జాంపుల్స్. సో వాటర్ బాయిల్ చేయడం కానీ వాటర్ని ఫ్రీజ్ చేయడం కానీ ఏదైనా పేపర్ని కట్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ యొక్క ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఎక్కడ కూడా న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవ్వలేదు అండ్ ఈ ఫిజికల్ చేంజెస్ అన్నీ కూడా టెంపరరీ చేంజెస్. అండ్ వన్ మోర్ పాయింట్, ఈ ఫిజికల్ చేంజెస్ అనేవి రివర్సబుల్ చేంజెస్. అంటే ఇప్పుడు చూడండి, వాటర్ని బాయిల్ చేసినప్పుడు మనకి వేపర్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ వాటర్ని కూల్ చేసినప్పుడు వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లోకి మారిపోతుంది. సో ఇక్కడ వాటర్ అనేది లిక్విడ్ అండ్ వేపర్ స్టేట్లోకి ఇంటర్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి చేంజెస్ అనేవి రివర్సబుల్ చేంజెస్. వేరాస్ కెమికల్ చేంజెస్ అలా కావు. కెమికల్ చేంజెస్ అనేవి ఇర్రివర్సబుల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్ నుంచి న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏవైతే చేంజెస్ ద్వారా మనకి న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుందో అలాంటి చేంజెస్ని మనం ఏమంటాం, కెమికల్ చేంజెస్ అని అంటాము. కెమికల్ చేంజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ అవర్ బాడీ, రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, ఫర్మెంటేషన్ ఆఫ్ గ్రేప్స్, బర్నింగ్ ఆఫ్ కోల్, వుడ్ ఆర్ లీవ్స్, ఇవన్నీ కూడా కెమికల్ చేంజెస్ యొక్క ఎగ్జాంపుల్స్. దేన్ని బర్న్ చేసినా కానీ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ అన్ని బర్నింగ్ రియాక్షన్స్ అనేవి కెమికల్ చేంజెస్. మనము క్రాకర్స్ని పేలుస్తూ ఉంటాం కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ కెమికల్ చేంజే. సో ఈ కెమికల్ చేంజెస్ అనేవి న్యూ సబ్స్టెన్సెస్ని ఫామ్ చేయడమే కాకుండా ఈ కెమికల్ చేంజ్ అనేది కొన్నిసార్లు సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ కొన్నిసార్లు డిఫరెంట్ స్మెల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ కెమికల్ చేంజెస్ వల్ల హీట్, లైట్ ఆర్ ఎనీ అదర్ రేడియేషన్స్ మే బి గివెన్ ఆఫ్ అబ్జర్వ్డ్. సో ఈ కెమికల్ చేంజెస్ వల్ల హీట్, లైట్ ఇంకా వేరే ఏ అదర్ రేడియేషన్స్ అయినా రిలీజ్ అయినా అవుతాయి, అబ్జర్వ్ అన్నా అవుతూ ఉంటాయి. ఈ కెమికల్ చేంజెస్ వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అండ్ కలర్ చేంజ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, కెమికల్ చేంజెస్లోని వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అయిన రస్టింగ్ ఆఫ్ ఐరన్ గురించి నేర్చుకుందాం. ఐరన్ అనేది ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్కి ఇంకా మాయిశ్చర్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు ఐరన్ అనేది రస్ట్ పడుతుంది. ఓకే, సో ఐరన్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఐరన్ ఆక్సైడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా ఐరన్ అనేది తుప్పు పట్టకుండా ఉండడానికి ఐరన్ పైన మనము ఏదైనా ఒక లేయర్ని డిపాజిట్ చేస్తాము, లైక్ క్రోమియం ఆర్ జింక్ లేయర్స్ని. ఓకే, సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఐరన్ మీద ఒక లేయర్ని డిపాజిట్ చేసే ప్రాసెస్, దాన్ని మనం ఏమంటామంటే గాల్వనైజేషన్ అని అంటాము. ఎస్పెషల్లీ గాల్వనైజేషన్ ప్రాసెస్లో ఐరన్ మెటీరియల్ మీద మనము జింక్ లేయర్ని డిపాజిట్ చేస్తూ ఉంటాము. సో ఐరన్ మెటీరియల్ మీద ఎప్పుడైతే మనము జింక్ లేయర్ని డిపాజిట్ చేస్తామో ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే గాల్వనైజేషన్ అని అంటాము. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎలా ఫామ్ చేస్తారంటే ఐరన్ని కార్బన్ ఇంకా వేరే మెటల్స్ అయిన క్రోమియం, నికిల్, మ్యాంగనీస్ని కలిపి ఆ స్టెయిన్లెస్ స్టీల్ని ఫామ్ చేస్తారు. సో ఇలా స్టెయిన్లెస్ స్టీల్ని ఫామ్ చేయడం వల్ల అది రస్ట్ పట్టదు. ఓకేనా,
నెక్స్ట్ మనము క్రిస్టలైజేషన్ గురించి నేర్చుకుందాం. ఈ క్రిస్టలైజేషన్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కెమికల్ చేంజ్. క్రిస్టలైజేషన్‌లో ఏమవుతదంటే మనము లిక్విడ్ సబ్స్టెన్స్‌ని సాలిడ్ లాగా మారుస్తాము. ఈ ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే క్రిస్టలైజేషన్ అని అంటాము. ఓకే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఒక బీకర్‌లో మనము వాటర్ తీసుకొని దాంట్లో డైల్యూట్ H2SO4ని యాడ్ చేసి మనము వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కాపర్ సల్ఫేట్‌ని యాడ్ చేశామనుకోండి. అప్పుడు ఆ కాపర్ సల్ఫేట్ అనేది వాటర్‌లో డిజాల్వ్ అయిపోతది. ఓకే. సో, అలా డిజాల్వ్ అయిపోయిన తర్వాత మనం ఆ సొల్యూషన్‌ని అలాగే డిస్టర్బ్ చేయకుండా ఉంచి కూల్ చేసినప్పుడు మనకి ఆ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ అనేవి ఈ బీకర్‌లో ఫార్మ్ అయ్యి కనిపిస్తాయి. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ నుంచి సాలిడ్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఫార్మ్ అయ్యే ప్రాసెస్‌ని మనం ఏమంటాం క్రిస్టలైజేషన్ అని అంటాము. ఈ క్రిస్టలైజేషన్ అనేది కెమికల్ చేంజ్. ఓకే. ఎర్త్ చుట్టూ ఓజోన్ లేయర్ అనేది సన్ దగ్గర నుంచి వచ్చిన యూవీ రేడియేషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. ఒకవేళ ఓజోన్ లేయర్ అనేది లేకపోతే అప్పుడు ఏమవుతదంటే సన్ దగ్గర నుంచి వచ్చిన యూవీ రేడియేషన్స్ అనేవి మన ఎర్త్ మీద డైరెక్ట్‌గా పడతాయి. సో, అలా యూవీ రేడియేషన్ మన ఎర్త్ మీద పడితే ఎర్త్ మీద ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓజోన్ అనేది ఎర్త్ చుట్టూ ఒక న్యాచురల్ షీల్డ్ లాగా రేడియేషన్స్ ఎర్త్ మీద పడకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. నెక్స్ట్ మనము 7th వెదర్, క్లైమేట్ అండ్ అడాప్టేషన్స్ ఆఫ్ యానిమల్స్ టు క్లైమేట్ గురించి నేర్చుకుందాము. ఒక ప్లేస్‌లో టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్‌ఫాల్, విండ్ స్పీడ్ ఇవన్నీ ఒక ప్లేస్‌లో ఎలా ఉంటున్నాయి అనే దాని మీదనే మనము ఆ ప్లేస్ యొక్క వెదర్‌ని డిసైడ్ చేస్తాము. ఒక ప్లేస్‌లో ఈరోజు ఉన్న వెదర్ కండిషన్స్ అనేవి రేపు ఉండవు. డేస్ టు డేస్ ఆ వెదర్ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. ఓకే. మాక్సిమం టెంపరేచర్ అనేది మనకు ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో కనిపిస్తది. అండ్ మినిమమ్ టెంపరేచర్ ఏమో ఎర్లీ మార్నింగ్స్‌లో ఉంటది. ఓకేనా. వెదర్ కండిషన్స్ మాత్రమే కాదు, సన్ రైజ్ ఇంకా సన్ సెట్ కూడా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటది. వెదర్‌లో వచ్చే చేంజెస్ అన్నిటికి కారణం ఎవరంటే సన్. ఒక 25 ఇయర్స్ వరకు ఒక ప్లేస్‌లో ఉండే వెదర్ కండిషన్స్‌ని, వెదర్ ప్యాటర్న్స్‌ని మనం ఏమంటామంటే క్లైమేట్ ఆఫ్ దట్ ప్లేస్ అని అంటాము. ఓకే. మనము రెయిన్‌ఫాల్‌ని ఎలా మెజర్ చేస్తామంటే రెయిన్ గాజ్ హెల్ప్ తోటి మెజర్ చేస్తాము. ఓకేనా. సో, ట్రాపికల్ అండ్ పోలార్ రీజన్స్ అనేవి మన ఎర్త్ మీద ఉన్న 2 మేజర్ రీజన్స్. సో, ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ అనేవి చాలా సివియర్‌గా వ్యారీ అవుతూ ఉంటాయి. ఓకే. యానిమల్స్ ఆర్ అడాప్టెడ్ టు ద కండిషన్స్ ఇన్ విచ్ దే లివ్. సో, ఈ పోలార్ రీజన్స్‌లోని యానిమల్స్ అండ్ ట్రాపికల్ రీజన్స్‌లోని యానిమల్స్ వేటికవి ఆ రీజన్స్‌లో ఉండడానికి అడాప్ట్ చేసుకుంటాయి. ఓకే. సో, ఫస్ట్ పోలార్ రీజన్‌లో ఉన్న యానిమల్స్ ఎలా ఆ ప్లేస్‌లో ఆ రీజన్‌లో బ్రతకడానికి అడాప్ట్ చేసుకున్నాయో చూద్దాము. ఓకే. సో, పోలార్ రీజన్ ఇంకా హై మౌంటైన్ రీజన్‌లో ఉండే యానిమల్స్ యొక్క స్కిన్ పైన థిక్ కోట్ ఆఫ్ ఫర్‌ని చూస్తాము. ఓకే. సో, ఇలా ఆ యానిమల్స్ యొక్క స్కిన్ పైన థిక్ కోట్ ఆఫ్ ఫర్ ఎందుకు ఉంటదంటే హీట్‌ని కన్జర్వ్ చేసుకోవడానికి. సో, పోలార్ రీజన్స్ ఇంకా హై మౌంటైన్ రీజన్ చాలా కోల్డ్‌గా ఉంటాయి కదా. కోల్డ్‌ని ఆ చలిని తట్టుకోవడానికి వాటి స్కిన్ పైన థిక్ కోట్ ఆఫ్ ఫర్ అనేది ఉంటది. ఓకే. పోలార్ బియర్స్ పైన వైట్ ఫర్ అనేది ఉంటది. సో, వైట్ ఫరే ఎందుకు ఉంటదంటే వాటి సరౌండింగ్స్‌కి అది బ్లెండ్ అయిపోయి ఉండడానికి అలా పోలార్ బియర్స్ పైన వైట్ ఫర్ అనేది ఉంటాయి. దానివల్ల ఎనిమీస్ ఉంటాయి కదా. సో, ఇలా ఆ సరౌండింగ్స్‌లో కలిసిపోయి ఉండడం వల్ల అవి గుర్తుపట్టవు వీటిని. ఓకేనా. నెక్స్ట్ పెంగ్విన్స్ కూడా పోలార్ రీజన్స్‌లో ఉంటాయి కదా. ఈ పెంగ్విన్స్ అనేవి ఎగరలేవు. పెంగ్విన్స్ ఏం ఫుడ్‌ని తింటాయి? ఫిషెస్‌ని తింటాయి. వాటికి ఫిష్‌ని తినడం కోసం ఎగరాల్సిన అవసరం లేదు. అవి గుడ్ స్విమ్మర్స్ లాగా అడాప్ట్ అయిపోయాయి. ఓకే. వేల్స్, సీల్స్, పెంగ్విన్స్, పోలార్ బియర్స్ వీటన్నిటి స్కిన్ కింద వెరీ థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఉంటది. ఓకే. సో, ఇలా వీటన్నిటి స్కిన్ కింద థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉండడం వల్ల చలి నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతది. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. ఓకే. వింటర్స్‌లలో వాటికి సరిగ్గా ఫుడ్ అనేది దొరకదు కదా. అప్పుడు ఫ్యాట్‌ని అవి ఫుడ్ లాగా యూజ్ చేసుకుంటాయి. ఓకే. ఇంకా కొన్ని యానిమల్స్ హైబర్నేషన్ ఇంకా మైగ్రేషన్‌ని చేసి ఆ వింటర్స్‌కి కోప్ అప్ అయిపోతూ ఉంటాయి. హైబర్నేషన్ అంటే వింటర్ స్లీప్. ఓకే. డీప్ బరోస్‌లోకి ఎళ్ళి అవి అక్కడ నిద్రపోతాయి. సో, దాన్నే మనం ఏమంటాం హైబర్నేషన్ అని అంటాము. సో, దీనివల్ల అవి చలి నుంచి తప్పించుకోగలుగుతాయి. ఓకేనా. నెక్స్ట్ మైగ్రేషన్. కొన్ని బర్డ్స్ ఉంటాయి కదా. అవి ఉండే ప్లేస్‌లో చలికాలంని తప్పించుకోవడానికి అవి వేరే వార్మ్ ప్లేసెస్‌కి మైగ్రేట్ అవుతాయి. ఓకే. ఎగ్జాంపుల్ సైబేరియన్ కేన్స్.
సో ఈ సైబేరియన్ క్రేన్స్ అనేవి చలిని తప్పించుకోవడానికి ఇండియాకి మైగ్రేట్ అవుతాయి. నెక్స్ట్ అడాప్టేషన్స్ ఇన్ ట్రాపికల్ ఫారెస్ట్. సో ట్రాపికల్ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ ఆ ప్లేస్లో బ్రతకడానికి ఎలా అడాప్ట్ అవుతాయి అనేది తెలుసుకుందాం. సో జనరల్గా ట్రాపికల్ రీజన్లో హాట్ క్లైమేట్ అనేది మనం చూస్తాము, ఎందుకంటే అది ఈక్వేటర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, మేజర్ టైప్ ఆఫ్ యానిమల్స్ విచ్ లీవ్ ఇన్ ట్రాపికల్ ఫారెస్ట్. సో ట్రాపికల్ ఫారెస్ట్లో మనకి ఎలాంటి యానిమల్స్ కనిపిస్తాయంటే మంకీస్, ఏప్స్, గొరిల్లాస్, టైగర్స్, ఎలిఫెంట్, లిజర్డ్, లెపర్డ్, స్నేక్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి ట్రాపికల్ ఫారెస్ట్లో కనిపిస్తాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అనేవి ట్రాపికల్ ఫారెస్ట్లో ఉంటున్నాయి కదా, ఆబ్వియస్గా ఆ యానిమల్స్ మధ్యలో ఫుడ్ కోసం, షెల్టర్ కోసం కాంపిటీషన్ అనేది ఉంటుంది కదా. సో ఆ కాంపిటీషన్ని రెడ్యూస్ చేసుకోవడానికి డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ ప్లేసెస్లో బ్రతుకుతూ ఉంటాయి. కొన్ని యానిమల్స్ ఏమో మొత్తం వాటి లైఫ్ టైంని ట్రీస్ పైననే స్పెండ్ చేస్తే, కొన్ని ఏమో ల్యాండ్ పైన స్పెండ్ చేస్తూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మంకీస్. సో మంకీస్కి లాంగ్ టేల్ ఉంటుంది. ఆ లాంగ్ టేల్ అనేది బ్రాంచెస్ని పట్టుకొని ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి మంకీస్కి. ఓకే, అండ్ వాటి హ్యాండ్ అండ్ ఫీట్ కూడా ఎలా అడాప్ట్ అవుతాయి అంటే బ్రాంచెస్ని ఈజీగా పట్టుకునే విధంగా అడాప్ట్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ బర్డ్ టోకాన్. సో ఈ బర్డ్ టోకాన్ యొక్క బీక్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది, అది ఈజీగా ఫ్రూట్స్ని తినగలుగుతుంది. ఓకే, నెక్స్ట్ రెడ్ ఐడ్ ఫ్రాగ్ యొక్క ఫీట్ పైన స్టిక్కీ ప్యాడ్స్ ఉంటాయి. ఈ స్టిక్కీ ప్యాడ్స్ అనేవి ట్రీస్ని క్లైంబ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. చాలా వరకు ట్రాపికల్ యానిమల్స్ యొక్క హియరింగ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అంటే కొంచెం సౌండ్ వచ్చినా కానీ వాటికి బాగా వినిపిస్తాయి. అండ్ వాటి ఐ సైట్ అనేది షార్ప్గా ఉంటుంది. ఆ యానిమల్స్ యొక్క స్కిన్ అనేది థిక్గా ఉంటుంది. అండ్ ఆ స్కిన్ కలర్ అనేది వాటి సరౌండింగ్స్ తోటి బ్లెండ్ అయిపోతుంది. దాన్నే మనం ఏమంటాం, క్యామోఫ్లాజ్ అని అంటాము. దాని స్కిన్ కలర్ అనేది సరౌండింగ్స్ తోటి బ్లెండ్ అయిపోవడం వల్ల వాటి యొక్క ప్రీడేటర్స్ నుంచి అవి ప్రొటెక్ట్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ బియర్డ్ ఏప్. సో ఈ బియర్డ్ ఏప్ని మనము లాంగ్ టెయిల్డ్ మ్యాక్యూ అని కూడా అంటారు. ఇదైతే దాని జీవితకాలం ట్రీస్ పైనే గడుపుతూ ఉంటుంది. దానికి కావాల్సిన ఫ్రూట్స్ని, ఇంకా ఆ ట్రీ యొక్క ట్రంక్ పైన ఉన్న బార్క్ కింద ఉన్న ఇన్సెక్ట్స్ని తింటూ దాని లైఫ్ టైంని ట్రీస్ పైనే గడిపేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎలిఫెంట్. సో ఈ ఎలిఫెంట్ యొక్క ట్రంక్ అనేది స్ట్రాంగ్ స్మెల్ని సెన్స్ చేయగలుగుతుంది. అండ్ ఈ ట్రంక్ అనేది ఫుడ్ని పిక్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టస్క్. సో ఎలిఫెంట్ యొక్క టస్క్ అనేది టీత్ మోడిఫికేషన్. సో పెద్ద పెద్ద ట్రంక్స్ యొక్క బార్క్ని చీల్చి తినడానికి ఎలిఫెంట్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎలిఫెంట్ యొక్క లార్జ్ ఇయర్స్ అనేవి చిన్న చిన్న సౌండ్స్ని కూడా వినడానికి హెల్ప్ చేస్తుంది. హ్యూమిడ్ అండ్ హాట్ క్లైమేట్లో బ్రతుకుతూ ఉంటుంది కదా, అక్కడ ఉన్న హాట్ క్లైమేట్లో సస్టైన్ అవ్వడానికి కూడా ఎలిఫెంట్ యొక్క లార్జ్ ఇయర్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో పోలార్ రీజన్ అండ్ ట్రాపికల్ రీజన్లో ఉన్న యానిమల్స్ వాటి క్లైమేట్కి అడాప్ట్ అవుతాయి. నెక్స్ట్ మనము 8th చాప్టర్ అయిన విండ్స్, స్టార్మ్స్ అండ్ సైక్లోన్స్ గురించి నేర్చుకుందాము. ఈ మూవింగ్ ఎయిర్ని మనం ఏమంటాము, విండ్ అని అంటాము. ఓకే, సో ఎయిర్ అనేది ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, సపోజ్ మీరు ఒక సైకిల్ టైర్లో గాలిని నింపుతున్నారనుకోండి, అప్పుడు గాలిని బాగా నింపిన తర్వాత ఆ టైర్ని టచ్ చేసి చూస్తే మీకు గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే సైకిల్ టైర్లో ఎయిర్ని నింపిన తర్వాత ఆ ఎయిర్ అనేది ఆ ట్యూబ్ యొక్క ఆ వాల్స్ పైన ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, సో అలా ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది కాబట్టి మనము ఆ టైర్ని టచ్ చేసినప్పుడు మనము హార్డ్గా ఫీల్ అవుతాము. ఇంక్రీజ్డ్ విండ్ స్పీడ్ ఈస్ అకంప్లిష్డ్ బై ఏ రెడ్యూస్డ్ ఎయిర్ ప్రెషర్. సో ఈ విండ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అక్కడ ఆ ఎయిర్ యొక్క ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎయిర్ అనేది హై ప్రెషర్ రీజన్స్ నుంచి లో ప్రెషర్ రీజన్స్కి మూవ్ అవుతుంది. ఈ హై అండ్ లో ప్రెషర్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎయిర్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎయిర్ అనేది హీట్ చేయడం వల్ల ఎక్స్పాండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక వాటర్ బాటిల్ యొక్క రీమ్కి మనం ఒక బెలూన్ని వేసాము. ఓకే, సో దీన్ని అలాగే ఉంచేసాము. బట్ ఇంకొక వాటర్ బాటిల్ సేమ్ ఇలాగే బెలూన్ని పెట్టి మనం హీట్ చేసినప్పుడు ఈ బెలూన్ అనేది బ్లో అయింది. ఓకే, సో అది ఎలా బ్లో అయింది, ఎయిర్ అనేది హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది కదా, సో అలా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఈ బాటిల్ యొక్క బెలూన్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఎప్పుడైతే ఎయిర్ని హీట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆ హాట్ ఎయిర్ అనేది
లైటర్గా ఉండడం వల్ల రైజ్ అవుతుంది. ఎయిర్ని హీట్ చేసినప్పుడు వార్మ్ ఎయిర్ అనేది లైటర్గా మారి పైకి వస్తూ ఉంటుంది. విండ్ కరెంట్స్ ఆర్ జనరేటెడ్ డ్యూ టు అన్ఈవెన్ హీటింగ్ ఆన్ ద ఎర్త్. ల్యాండ్ బ్రీజ్ అండ్ సీ బ్రీజ్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఆ కాన్సెప్టే ఇక్కడ అప్లై అవుతుంది. చూడండి, ఎర్త్ పైన ఈక్వేటర్ రీజన్ ఉంటుంది కదా. ఈ ఈక్వేటర్ రీజన్ దగ్గర టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసు కదా. ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈక్వేటర్ దగ్గర ఉన్న ఎయిర్ అనేది తొందరగా వేడెక్కి, సో ఎప్పుడైతే ఎయిర్ అనేది వేడెక్కుతుందో అప్పుడు ఏమవుతుంది, వార్మ్ ఎయిర్ అనేది ఏమవుతుంది, రైజ్ అప్ అవుతుంది. ఓకే, సో ఈ వార్మ్ ఎయిర్ రైజ్ అప్ అవ్వడం వల్ల ఈ ప్లేస్లో మనకి పోల్స్ రీజన్ దగ్గర ఉన్న కూల్ ఎయిర్ అనేది రీస్టోర్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఈ ఈక్వేటర్ దగ్గర ఉన్న ఎయిర్ అనేది తొందరగా వార్మ్ ఎక్కి రైజ్ అప్ అయిపోతుంది. సో అప్పుడు ఈ ఈక్వేటర్ దగ్గర ఎయిర్ అనేది ఉండదు కదా. సో ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికి పోల్స్ దగ్గర నుంచి ఎయిర్ అనేది ఈక్వేటర్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ ఎర్త్ అనేది అన్ఈవెన్గా హీట్ అవ్వడం వల్ల విండ్ కరెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో సమ్మర్స్లలో ఈక్వేటర్ దగ్గర ఉన్న ల్యాండ్ అనేది తొందరగా వేడెక్కుతుంది. ల్యాండ్ మీద ఉన్న టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద వాటర్. ఓకే, సో వాటర్ టెంపరేచర్ కన్నా ల్యాండ్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ల్యాండ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంది కదా, అంటే ల్యాండ్ దగ్గర ఉన్న ఎయిర్ ఏమవుతుంది, తొందరగా హీట్ అవుతుంది. సో ల్యాండ్ దగ్గర ఉన్న ఎయిర్ అనేది తొందరగా హీట్ అయినప్పుడు అదేమవుతుంది, రైజ్ అప్ అవుతుంది. సో అప్పుడు ఈ ప్లేస్ని మళ్ళీ ఫిల్ చేయడానికి మనకి వాటర్ దగ్గర ఉన్న కోల్డ్ ఎయిర్ అనేది ఎయిర్ని ఫిల్ చేయడానికి వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఓషన్స్ దగ్గర ఉన్న ఎయిర్ అనేది ల్యాండ్ సైడ్ వస్తుంది కదా. సో ఈ విండ్స్ని మనం ఏమంటామంటే మన్సూన్ విండ్స్ అని అంటాము. వింటర్ సీజన్స్లో ఏమవుతుందంటే వాటర్ కన్నా ల్యాండ్ అనేది తొందరగా కూల్ అవుతుంది. సో అలాంటప్పుడు వాటర్ దగ్గర ఎయిర్ అనేది వామ్గా ఉంటుంది. ఎయిర్ అనేది వామ్గా ఉండడం వల్ల అది రైజ్ అప్ అవుతుంది. ఈ ప్లేస్ని ఫిల్ చేయడానికి ల్యాండ్ దగ్గర ఉన్న ఎయిర్ అనేది కోల్డ్గా ఉండడం వల్ల ఈ ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో సమ్మర్లో విండ్ డైరెక్షన్ అండ్ వింటర్లో విండ్ డైరెక్షన్ అనేది కంప్లీట్గా రివర్స్డ్గా ఉంటుంది. ఓకే, సో మన్సూన్ విండ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఓషన్ సైడ్ నుంచి ల్యాండ్ సైడ్కి వస్తున్నాయి కదా. సో ఇలా వస్తున్నప్పుడు అవి వాటర్ని క్యారీ చేస్తాయి. దానివల్లనే మనకు మన్సూన్ విండ్స్ వల్ల రెయిన్స్ అనేవి పడుతూ ఉంటాయి. థండర్ స్టార్మ్స్ గురించి నేర్చుకుందాము. సో ఈ థండర్ స్టార్మ్స్ అనేవి ఎలా వస్తాయంటే, సపోజ్ ల్యాండ్ ఉంది. సో ల్యాండ్ అనేది తొందరగా వేడెక్కుతుందని నేర్చుకున్నాం కదా. తొందరగా వేడెక్కినప్పుడు ఏమవుతుంది, ఎయిర్ అనేది పైకి రైజ్ అప్ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ దగ్గర ఉన్న ఎయిర్ అనేది పైకి రైజ్ అప్ అవ్వడం వల్ల ఇక్కడ ప్రెషర్ ఏమవుతుంది, ఎయిర్ అనేది పైకి వెళ్ళిపోయింది. సో ప్రెషర్ అనేది ఇక్కడ తగ్గుతుంది ల్యాండ్ పైన. ఓకే, సో ఈ పైకి రైజ్ అప్ అయిన ఎయిర్ అనేది, ఈ రైజ్ అప్ అయిన ఎయిర్లో మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా. సో ఒకవేళ ఈ రైజ్ అప్ అయిన ఎయిర్లో మాయిశ్చర్ అనేది ఉంటే కోల్డ్ ఎయిర్కి కాంటాక్ట్లోకి రాగానే అది కండెన్స్ అయిపోతుంది. ఓకే, ఆ ఎయిర్ కండెన్స్ అయిపోవడం వల్ల క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో ఈ క్లౌడ్స్ చుట్టూ ఎయిర్ అనేది వార్మ్గా ఉంటుంది. క్లౌడ్స్ చుట్టూ ఉన్న ఎయిర్ అనేది వార్మ్గా ఉండడం వల్ల క్లౌడ్స్ ఇంకా పైకి మూవ్ అవుతాయి. ఓకే, ఎందుకంటే వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అప్ అవుతుంది కదా. సో అందుకే క్లౌడ్స్ అనేవి ఇంకా పైకి వెళ్ళిపోతాయి. ఓకే, సో అలా క్లౌడ్స్ అనేవి పైకి వెళ్ళిపోయి రెయిన్ డ్రాప్స్ అనేవి ఎప్పుడు హెవీగా మారుతాయో అప్పుడు రెయిన్ లాగా క్లౌడ్స్ నుంచి వర్షం అనేది పడుతూ ఉంటుంది. ఓకే, సో వర్షం ఎప్పుడైతే పడుతుందో అక్కడ ఎయిర్ అనేది కూల్ అవుతుంది. ఎప్పుడైతే ఎయిర్ కూల్ అవుతుందో అప్పుడు అక్కడ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, అప్పుడు కోల్డ్ ఎయిర్ అనేది డౌన్వర్డ్స్కి మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎయిర్ అనేది హాట్ ఎయిర్ అనేది అప్వర్డ్ మూమెంట్లో ఉంది అండ్ కోల్డ్ ఎయిర్ అనేది డౌన్వర్డ్ మూమెంట్లో ఉంది. సో ఇలా ఎయిర్ అనేది హాట్ ఎయిర్ అనేది పైకి, కోల్డ్ ఎయిర్ అనేది కిందికి మూవ్ అవుతూ ఉండడం వల్ల స్ట్రామీ విండ్స్ అనేవి వస్తాయి. సో దీనివల్లనే మనకి లైటనింగ్ కానీ, థండర్స్ కానీ అండ్ హెవీ రెయిన్స్ కానీ పడుతూ ఉంటాయి. అర్థమైందా థండర్ స్టార్మ్స్ అనేవి ఎలా వస్తాయో? నెక్స్ట్ మనము సైక్లాన్స్ గురించి నేర్చుకుందాము. సో సైక్లాన్ అనేది నథింగ్ బట్ స్విర్లింగ్ ఆఫ్ విండ్ అరౌండ్ ద సెంటర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక సెంటర్ చుట్టూ విండ్
అనేది సర్కిల్ లాగా మూవ్ అయిందనుకోండి, దాన్ని మనం ఏమంటాం, సైక్లోన్స్ అని అంటాము. సైక్లోన్ అనేది సీ దగ్గర డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ ఈ సెంటర్ ఆఫ్ ద సైక్లాన్ని మనం ఏమంటాం, స్ట్రామ్ సెంటర్ ఆర్ ఐ ఆఫ్ సైక్లాన్ అని అంటాము. సో ఈ ఐ ఆఫ్ సైక్లాన్స్ దగ్గర ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వామ్ ఎయిర్ అనేది రైజ్ అప్ అయిపోవడం వల్ల ఇక్కడ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ సైక్లాన్స్ అనేవి ట్రాపికల్ సీస్లో ఎక్కువగా డెవలప్ అవుతాయి. సో సైక్లాన్స్ ఎలా డెవలప్ అవుతాయి అంటే, ఎయిర్ అనేది హీట్ అవ్వడం వల్ల ఆ ఎయిర్ రైజ్ అప్ అవుతుంది. సో ఇలా ఎయిర్ అనేది రైజ్ అప్ అవ్వడం వల్ల అక్కడ ప్రెషర్ అనేది, అక్కడ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ లో ప్రెషర్ చుట్టూ కోల్డ్ ఎయిర్ అనేది రష్ అయ్యి, దాని చుట్టూ కోల్డ్ ఎయిర్ అనేది రష్ అప్ అయిపోయి ఒక లో ప్రెషర్ రీజన్ చుట్టూ విండ్ అనేది స్వర్ల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా సైక్లోన్స్ అనేవి డెవలప్ అవుతాయి. అమెరికన్ కాంటినెంట్లో మనము సైక్లోన్స్ని హురికెన్స్ అని అంటాము. ఫిలిప్పీన్ అండ్ జపాన్లో మనము ఈ సైక్లోన్స్ని ఏమంటాము, టైఫూన్ అని అంటాము. ఓకే, టోర్నాడోస్. సో టోర్నాడోస్ అంటే ఏంటంటే డార్క్ ఫనల్ షేప్డ్ క్లౌడ్. ఓకే, సో ఈ డార్క్ ఫనల్ షేప్డ్ క్లౌడ్ అనేది స్కై నుంచి గ్రౌండ్కి రీచ్ అవుతాయి అండ్ అవి 300 కిలోమీటర్స్ per hour స్పీడ్ తోటి మూవ్ అవుతూ ఉంటాయి. సో అలా అంత స్పీడ్ తోటి మూవ్ అవ్వడం వల్ల టోర్నాడోస్ అనేవి హార్మ్ఫుల్. ఓకే, ఇండియాలో టోర్నాడోస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. వచ్చినా చాలా మైల్డ్ టోర్నాడోస్ వస్తాయి. ఓకేనా, సో సైక్లోన్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే, మనము మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వార్నింగ్స్ని ఇగ్నోర్ చేయకూడదు. ఓకే, అండ్ మనకు కావాల్సిన ఎసెన్షియల్ థింగ్స్ని సేఫ్గా ఉంచుకోవాలి. అండ్ ఇలా సైక్లాన్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ని కానీ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ని మనము టచ్ చేయకూడదు. ఓకే, మన నేబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి మంచి కోఆపరేటివ్గా ఉండాలి. సో ఎంత కోఆపరేటివ్గా ఉంటే మనం ఆ సిచ్యువేషన్ని అంత ఈజీగా ఫేస్ చేయగలుగుతాము. అండ్ సైక్లాన్స్ వచ్చినప్పుడు మనము సేఫ్ డ్రింకింగ్ వాటర్ని తాగాలి. సో ఇష్టం వచ్చిన వాటర్ని తాగడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి డిసీజెస్ అనేవి వస్తాయి. ఓకే, సో ఈ విధంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనము సైక్లోన్స్ వచ్చినప్పుడు మనల్ని మనము కాపాడుకోగలుగుతాము. ఓకేనా, నెక్స్ట్ మనము 9th చాప్టర్ అయిన సాయిల్ గురించి నేర్చుకుందాము. సాయిల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్. ఓకే, సో సాయిల్ ప్లాంట్స్కి ఒక సపోర్ట్ని ఇస్తుంది అండ్ ఈ సాయిల్ అనేది ప్లాంట్స్కి వాటర్ అండ్ న్యూట్రియంట్స్ని కూడా సప్లై చేస్తూ ఉంటుంది. ఓకే, సాయిల్ అనేది చాలా ఆర్గానిజమ్స్కి ఒక ఇల్లు లాంటిది. ఓకేనా, సాయిల్ అనేది అగ్రికల్చర్కి చాలా ఎసెన్షియల్. ఓకే, అర్థమైందా? సో మరి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా సాయిల్కి. సో మరి ఈ సాయిల్ అనేది ఎలా ఫామ్ అయింది అనేది తెలుసుకోవాలి కదా. సో క్లైమేటిక్ కండిషన్స్ వల్ల, లైక్ విండ్ వల్ల, వాటర్ వల్ల ఈ రాక్స్ అనేవి బ్రేక్ అయిపోయి మనకి సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం, వెదరింగ్ అని అంటున్నాము. నెక్స్ట్ మనము సాయిల్ ప్రొఫైల్ గురించి నేర్చుకుందాం. సాయిల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ డిస్టింక్ట్ లేయర్స్. సాయిల్ అనేది డిస్టింక్ట్ లేయర్స్ తోటి కంపోజ్ అయి ఉంటుంది. ఈచ్ లేయర్ని మనం ఏమంటున్నాం, హారిజన్ అని అంటున్నాము. ఓకే, సాయిల్లో హ్యూమస్ని చూస్తాము. సో హ్యూమస్ అంటే నథింగ్ బట్ వెళ్ళిపోయిన డెడ్ మ్యాటర్ ఉంటుంది కదా సాయిల్లో, దాన్నే మనం ఏమంటాము, హ్యూమస్ అని అంటాము. పాలిథిన్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బాటిల్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా సాయిల్లో, ఇవన్నీ కూడా సాయిల్ని పొల్యూట్ చేస్తున్నాయి. సో సాయిల్ పొల్యూట్ అవ్వడం వల్ల సాయిల్లో ఉన్న ఆర్గానిజమ్స్ కూడా చనిపోతూ ఉంటాయి. ఓకేనా, సాయిల్లో ఉన్న డిఫరెంట్ హారిజన్స్ గురించి నేర్చుకుందాము. ఓకే, ఫస్ట్ ఈజ్ ఏ ఆరిజిన్. సో ఏ ఆరిజిన్లో ఉన్న సాయిల్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇట్ ఈస్ ద అప్పర్ మోస్ట్ హారిజన్ అండ్ ఆ సాయిల్ అనేది డార్క్ కలర్లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ హ్యూమస్ అండ్ మినరల్స్. ఏ రీజన్లో ఉన్న సాయిల్ ఎలా ఉంది, డార్క్ కలర్లో ఉంది అండ్ ఆ ఏ రీజన్లో ఉన్న సాయిల్లో హ్యూమస్ ఇంకా మినరల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సాయిల్ ఫర్టైల్గా ఉంటుంది అండ్ ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ సాయిల్ అనేది పోరస్గా ఉంటుంది. పోరస్ ఈస్ నథింగ్ బట్ ఈ సాయిల్ పార్టికల్స్ మధ్యలో స్మాల్ పోర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దానివల్ల ఆ సాయిల్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో ఈ ఏ హారిజన్లో ఉన్న సాయిల్ని మనం ఏమంటామంటే టాప్ సాయిల్ అని అంటాము అండ్ ఈ టాప్ సాయిల్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఓకేనా, ఏ హారిజన్లో ఉన్న సాయిల్లో మనము రూట్స్ని చూస్తాము. ఓకే, సో ఈ ఏ ఆరిజిన్ సాయిల్ అనేది చాలా ఆర్గానిజమ్స్కి షెల్టర్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ మనము బీ హారిజన్ గురించి నేర్చుకుందాము. ఓకే, ఈ బీ ఆరిజిన్లో ఉన్న సాయిల్లో హ్యూమస్ అనేది చాలా తక్కువ అమౌంట్లో ఉంటుంది. చాలా ఎక్కువ మినరల్స్ అనేవి ఈ బీ హారిజన్లో ఉన్న సాయిల్లో ఉంటుంది. అండ్ అది జనరల్గా హార్డర్గా ఉంటుంది అండ్ కాంపాక్ట్గా ఉంటుంది. ఈ బీ హారిజన్ని మనం ఏమంటామంటే మిడిల్ లేయర్ అని అంటాము. ఓకే, ఏ ఆరిజిన్ ఏమంటున్నాం? టాప్ సాయిల్ అంటున్నాం. బీ ఆరిజిన్ ఏమంటున్నాం? మిడిల్ లేయర్ అని అంటున్నాము. నెక్స్ట్ మనము సి హారిజన్ గురించి నేర్చుకుందాము. సి ఆరిజిన్ లో ఉన్న సాయిల్ అనేది ఎలా ఉంటుంది? స్మాల్ లమ్స్ ఆఫ్ రాక్స్ కనిపిస్తాయి విత్ సమ్ క్రాక్స్ అండ్ క్రివైసెస్. ఓకే, నెక్స్ట్ మనము బెడ్ రాక్ లేయర్ గురించి నేర్చుకుందాం. సో ఈ బెడ్ రాక్ లేయర్ అనేది చాలా హార్డ్ గా ఉంటుంది అండ్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది డిగ్ చేయడానికి. సో దిస్ ఈస్ అబౌట్ ద సాయిల్ ప్రొఫైల్. నెక్స్ట్ మనము సాయిల్ టైప్స్ గురించి నేర్చుకుందాము. ఓకే, సో సాయిల్ అనేది ఎలా ఫామ్ అయింది? వెదరింగ్ ఆఫ్ రాక్స్ వల్ల స్మాల్ పార్టికల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఆ స్మాల్ పార్టికల్స్ అనేవి శాండ్ అయినా కావచ్చు, క్లే అయినా కావచ్చు. ఒక పర్టికులర్ సాయిల్లో ఎంత అమౌంట్ ఆఫ్ శాండ్ ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్ క్లే ఉంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇది ఏ టైప్ ఆఫ్ రాక్ వెదరింగ్ వల్ల ఫామ్ అయింది అనే దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. రాక్ పార్టికల్స్ ఇంకా హ్యూమస్ యొక్క మిక్చర్నే మనం ఏమంటున్నాం? సాయిల్ అని అంటున్నాము. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ప్రపోర్షన్ ఆఫ్ వేరియస్ సైజెస్ సాయిల్ ని మనం ఎలా క్లాసిఫై చేసామంటే మెయిన్లీ శాండీ సాయిల్, లోమీ సాయిల్ అండ్ క్లేయీ సాయిల్. ఓకే, సో ఫస్ట్ మనము శాండీ సాయిల్ గురించి నేర్చుకుందాము. శాండీ సాయిల్ అనేది లైట్గా ఉంటుంది, ఏరేటెడ్గా ఉంటుంది అండ్ డ్రైగా ఉంటుంది. ఈ శాండీ సాయిల్లో బిగ్ పార్టికల్స్ అనేవి లార్జర్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఓకే, సో ఈ పార్టికల్స్ అనేవి కరెక్ట్గా ఫిట్ అవ్వకపోవడం వల్ల ఈ పార్టికల్స్ మధ్యలో స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది శాండీ సాయిల్లో. సో ఈ పార్టికల్స్ మధ్యలో స్పేస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనం వాటర్ పోసినప్పుడు ఈ వాటర్ అనేది క్విక్గా లోపలికి డ్రైన్ అయిపోతాయి. ఓకేనా, సో శాండీ సాయిల్ యొక్క అబ్జార్ప్షన్ అనేది హైయెస్ట్గా ఉంటుంది ఎందుకంటే పార్టికల్స్ మధ్యలో గ్యాప్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఓకే, సో దానికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల మాయిశ్చర్ కంటెంట్ అనేది ఈ సాయిల్లో తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పర్కోలేషన్ రేట్. సో పర్కోలేషన్ రేట్ అంటే వాటర్ని పీల్చుకునే గుణం. సో శాండీ సాయిల్లో పోర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది తొందరగా లోపలికి వెళ్ళిపోతుంది. సో అందుకే ఈ శాండీ సాయిల్ యొక్క పర్కోలేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనము లోమీ సాయిల్ గురించి నేర్చుకుందాము. సో లోమీ సాయిల్లో లార్జ్ అండ్ ఫైన్ పార్టికల్స్ రెండు సేమ్ క్వాంటిటీలో ఉంటుంది. ఓకే, సో ఈ లోమీ సాయిల్ అనేది శాండ్, క్లే అండ్ స్లిట్ యొక్క మిక్చర్. స్లిట్ అంటే నథింగ్ బట్ రివర్స్ యొక్క బేసిన్ దగ్గర మెత్తటి సాయిల్ చూస్తాం కదా, దాన్ని మనం ఏమంటాం? స్లిట్ అని అంటాము. సో ఈ లోమీ సాయిల్ యొక్క సైజ్ అనేది శాండ్కి, క్లేకి మధ్య రకంగా ఉంటుంది. ఓకే, అండ్ ఈ సాయిల్లో మనము హ్యూమస్ని కూడా చూస్తాము. ఈ లోమీ సాయిల్ యొక్క సైజ్ అనేది శాండ్కి ఇంకా క్లేకి మధ్య రకంగా ఉంది కాబట్టి ఈ సాయిల్కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. ప్లాంట్స్కి సాయిల్ నుంచి ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో అంత వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఈ లోమీ సాయిల్కి ఉంటుంది. ఈ లోమీ సాయిల్ యొక్క అబ్జార్ప్షన్, మాయిశ్చర్ అండ్ పర్కోలేషన్ రేట్ అనేది అన్ని మోడరేట్గా ఉంటాయి. నెక్స్ట్ మనము క్లేయీ సాయిల్ గురించి నేర్చుకుందాం. క్లేయీ సాయిల్లో మనకు ఫైన్ పార్టికల్స్ అనేవి గ్రేటర్ ప్రపోర్షన్లో కనిపిస్తాయి. శాండీ సాయిల్ ఏం కనిపించాయి? లార్జర్ పార్టికల్స్ అనేవి ఎక్కువగా కనిపించాయి కదా. క్లే సాయిల్లో మనకి ఫైన్ పార్టికల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈ పార్టికల్స్ అనేవి టైట్గా ప్యాక్ అయిపోయి ఉంటాయి. సో ఈ పార్టికల్స్ అనేవి టైట్గా ప్యాక్ అయిపోయి ఉండడం వల్ల ఈ పార్టికల్స్ మధ్యలో స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. మనం ఇక్కడ వాటర్ పోసిన ఈ సాయిల్ వాటర్ని హోల్డ్ చేసుకొని ఆ వాటర్ని ఎక్కువ రోజుల వరకు అది హోల్డ్ చేసుకొని ఉంటుంది. ఓకే, సో క్లే సాయిల్ యొక్క అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు? వాటి మధ్యలో ఆ పార్టికల్స్ మధ్యలో స్పేస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి. బట్ మాయిశ్చర్ కంటెంట్ అనేది క్లే సాయిల్లో ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టికల్స్ దగ్గరగా ఉండడం వల్ల అది వాటర్ని పీల్చుకున్న తర్వాత అది లోపలికి వెళ్ళిపోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఆ సాయిల్ అనేది ఎక్కువ రోజుల వరకు మాయిశ్చర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పర్కోలేషన్ రేట్. పర్కోలేషన్ రేట్ అనేది క్లే సాయిల్కి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టికల్స్ మధ్యలో స్పేస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి. అర్థమైందా? డిఫరెంట్ టైప్స్
టైప్స్ ఆఫ్ సాయిల్స్ గురించి నెక్స్ట్ మనము సాయిల్ అనేది దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది అనేది నేర్చుకుందాము. సాయిల్ అనేది విండ్, రెయిన్‌ఫాల్, టెంపరేచర్, లైట్ అండ్ హ్యూమిడిటీ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటది. సో, క్లైమాటిక్ కండిషన్స్ మీద అండ్ ఆ సాయిల్ యొక్క కాంపోనెంట్స్ మీద ఒక రీజియన్‌లో మనం ఎలాంటి క్రాప్స్‌ని పెంచాలి అనేది డిపెండ్ అవుతూ ఉంటది. ఓకేనా? క్లే అండ్ లోమీ సాయిల్‌లో మనము వీట్ అండ్ గ్రామ్స్‌ని పెంచుతూ ఉంటాము. వీట్ అనేది ఎక్కువగా క్లే సాయిల్‌లో పెంచుతాము. ప్యాడీ కూడా మనము క్లే సాయిల్‌లోనే ఎక్కువగా పెంచుతాము. గ్రామ్ అనేది లోమీ సాయిల్‌లో ఎక్కువగా పెంచుతాము. ఎగ్జాంపుల్ మసూర్ దాల్. ఓకే. శాండీ సాయిల్‌లో మనం ఎక్కువగా కాటన్ ప్లాంట్స్‌ని పెంచుతూ ఉంటాము. సో, సాయిల్ లేయర్స్‌లోని టాప్ సాయిల్ ఉంటది కదా! ఈ టాప్ సాయిల్ అనేది విండ్ వల్ల, వాటర్ ఆర్ ఐస్ వల్ల రిమూవ్ అయిపోతూ ఉంటది కదా! దాన్ని మనం ఏమంటాం? సాయిల్ ఎరోషన్ అని అంటాము. సాయిల్ ఎరోషన్ జరగడం వల్ల టాప్ మోస్ట్ ఫర్టైల్ సాయిల్ అనేది రిమూవ్ అయిపోతూ ఉంటది. ఓకే. సో, దానివల్ల ప్లాంట్స్ అనేవి సరిగ్గా పెరగవు. ఓకేనా? ఈ సాయిల్ ఎరోషన్‌ని మనం ఎలా తగ్గించొచ్చు అంటే డిఫారెస్టేషన్ ఇంకా గ్రేజింగ్‌ని స్టాప్ చేసినాం అనుకోండి, అప్పుడు సాయిల్ ఎరోషన్‌ని మనము కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో, డిఫారెస్టేషన్ అనేది సాయిల్ ఎరోషన్‌ని ఎలా కంట్రోల్ చేస్తదంటే ప్లాంట్స్ యొక్క రూట్స్ అనేవి సాయిల్‌ని గట్టిగా హోల్డ్ చేసుకొని పట్టుకుంటది కదా! సో, టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ సాయిల్ అనేది ఈజీగా రిమూవ్ అవ్వదు. ఎందుకంటే రూట్స్ ఆ సాయిల్ పార్టికల్స్‌ని గట్టిగా హోల్డ్ చేసుకొని పట్టుకుంటది కాబట్టి. అందుకే మనము డిఫారెస్టేషన్‌ని కానీ, గ్రేజింగ్‌ని కానీ స్టాప్ చేశామనుకోండి సాయిల్ ఎరోషన్‌ని అరికట్టొచ్చు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 9th చాప్టర్. నెక్స్ట్ మనము 10th చాప్టర్ చూద్దాము.